పదవి రేవంత్ బీజేపీ అంతర్గత ఒప్పందం జీహెచ్ఎంసీ పంచాయతీ ఎన్నికలే టార్గెట్ గ్యారంటీల అమలు హైడ్రా విధ్వంసంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ కు పడకుండా ప్లాన్ రాష్ట్ర ప్రభుత్వానికి స్టేట్ బీజేపీ అంతా సపోర్ట్ చేసిన హైడ్రాను వ్యతిరేకించిన ఈటెల రాజేందర్ ఈటెలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తేనే దూకుడు మీదున్న గులాబీ పార్టీకి చెక్ పొట్టచ్చనే భావన బీఆర్ఎస్ బలపడితే తమ ఉనికికే ప్రమాదమని ఫీల్ అవుతున్న రెండు జాతీయ పార్టీలు మొత్తం మీద వాళ్ళు అనుకోనొచ్చిందే గందుకు కదా జాతీయ పార్టీలు అటు ఎంపీ ఎలక్షన్లు కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఏదైతే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు ఏదైతే 1.7% ఓట్ల తేడాతోని గెలిచిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పడ్డ ఓట్లు 90 లక్షలు కూడా కాదు కాంగ్రెస్ వాళ్ళకు 90 లక్షల ఓట్లు కూడా కాదు దాదాపు మొత్తం మీద ఆ 1.7% ఓట్ల తేడాతో గెలిచినంత ఓటు వ్యత్యాసం ఏం కాదు ఓటు బ్యాంకు బాగా రాబట్టుకున్నది ఏం కాదు బీజేపీకి జర ఓటు బ్యాంకు పెరిగింది అందుకనే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు అది రెండు జాతీయ పార్టీలు కలిసి మంతనాలు జరుపుకొని లోపాయికారి ఒప్పందాలు ఎట్లా దెబ్బతీయాలి బీఆర్ఎస్ పార్టీని అని చెప్పేసి లోపాయికారి ఒప్పందాలు ముంగడ పెట్టుకొని పోతేనే ఎంపీ ఎలక్షన్లలో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో కానీ వాళ్ళకి అది సాధ్యమైంది ఇది లోకమెరిగిన సత్యం జగమెరిగిన సత్యం ఇప్పుడు స్థానిక సంస్థలు దాదాపు పల్లెలల్లో అందరూ బీఆర్ఎస్ పార్టీకి జయగొడతా ఉన్నారు కేసీఆర్ కు జయగొడతా ఉన్నారు కేసీఆర్ పాలన భేషరా బిడ్డ కాంగ్రెస్ పాలన తెచ్చుకొని ఆగమైనమని చెప్పేసి ఫీల్ అవుతా ఉన్నారు అగో ఆ ఫీలింగులలో మొత్తం మీద ఈ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు దాదాపు పల్లెలలో అందరూ రైతన్నలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఘోరమైన పరిస్థితులు ఎల్లదీస్తున్నలు కావచ్చు కాంగ్రెస్ సర్కార్ మీద ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకతతోనే ఉన్నారు ఈ కాంగ్రెస్ సర్కార్ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ కు పడద్దు బీఆర్ఎస్ బలపడుతుంది మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీఆర్ఎస్ కు ఓట్లు పడితే మళ్ళీ బీఆర్ఎస్ బలపడుతుంది కాబట్టి మనకు అసలే నూకలు లేకుండా పోతాయి ఆగమైతుంది పరిస్థితి అని రెండు జాతీయ పార్టీలు కూడబలుక్కొని ఇప్పుడు ఇక్కడ హైడ్రాతోని తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డికి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది కానీ ఈ హైడ్రాను ఓన్లీ ఈటల రాజేందర్ ఒకడే వ్యతిరేకించిండు ఎవరు వ్యతిరేకించలే బీజేపీ నాయకులల్లా మీరు చూడొచ్చు ఇటు మంత్రుల భార్యలు ఎవరైతే ఉంటారో కమిషన్ కోసం కావచ్చు ఈటల రాజేందరే అప్పటి నుంచి ప్రశ్నిస్తా ఉన్నాడు ఇటు కాంగ్రెస్ వాళ్ళను ఒక ఈటల రాజేందరే ప్రశ్నిస్తా ఉన్నాడు ఇంకా రఘునందన్ అన్న కావచ్చు ఇంకెవరైనా వాళ్ళందరూ కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నారని ముచ్చట్లు వినబడతా ఉంది ఇప్పుడు రైతుల పక్షాన పోరాడాల్సింది పోయి రైతులను ప్రశ్నిస్తూ రైతుల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మళ్ళీ బీఆర్ఎస్ నాయకులనే నిలదీస్తా ఉన్నాడు రగన్న కూడా ఏందో మరి ఏం కథనో అర్థమైతలేదు కానీ కాకపోతే ఇక్కడ బీసీకే అధ్యక్ష పదవి ఇస్తే మంచిగుంటది అని ఒక ఆలోచన అట్లనే ఈ హైడ్రాను వ్యతిరేకించిండు ఈటల రాజేందర్ అందుకని ప్రజల ఈటల రాజేందర్ హైడ్రాను వ్యతిరేకించిండు కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తా ఉన్నాడు కాబట్టి ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే తెలంగాణ ప్రజల ఓట్లన్నీ బీజేపీకి పడతాయనే ముచ్చట తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి ఉన్నారు 8 మంది ఎంపీలు కాంగ్రెస్ నుంచి ఉన్నారు తెలంగాణ కోసం బడ్జెట్ తీసుకొచ్చింది గుండు సున్నా గాడిద గుడ్డు నెత్తి మీద పెట్టుకొని తిరిగిండ్రు వీళ్ళు రేవంత్ రెడ్డి వాళ్ళు గాడిద గుడ్డు నెత్తి మీద పెట్టుకొని తిరిగిండ్రు కనీసం వీళ్ళన్న గాడిద గుడ్డు నెత్తి మీద పెట్టుకొని తిరిగిండ్రు కానీ వీళ్ళు ఏ గుడ్డు పెట్టుకొని తిరగలే మళ్ళీ ఎన్కేసుకొచ్చిండ్రు కేంద్రంలో బీజేపీ సర్కార్ని ఎన్కేసుకొచ్చిండ్రు మరి తెలంగాణకు రూపాయి నిధులు ఇవ్వకపోతిరి సారానా మందం పైసలు ఇవ్వకపోతిరి ఎట్లా కావాలి ఏం కథ పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఎట్లా పూర్తి కావాలి మొదలు పెట్టాలనుకుంటే ప్రాజెక్టులు ఎట్లా పూర్తి కావాలి కేంద్రం సహాయం లేకుండానే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలన నడిపింది కేంద్రం ఎటువంటి సహాయం చేయకముందే మరి ఇలా కేంద్రం సహాయం చేయకపోతే నేను అప్పుల దేంగా కూడా నాకు పాలన చేసుడు అయితే లేదు కేంద్రం సహాయం చేయకపోతే ఎట్లా అని ఈ బీజేపీ మంత్రులు ప్రశ్నించకపోతిరి ఎంపీలు ప్రశ్నించకపోతే కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నించకపోతే తెలంగాణ రాష్ట్రం గురించి పక్కకున్న 1500 కోట్లు 15,000 కోట్లేమో శాంక్షన్ చేసింది కదా అమరావతి కోసం హైదరాబాద్కి ఎన్ని నిధులు శాంక్షన్ చేసిండ్రు మరి బీజేపీ వాళ్ళు కేంద్రం ఎన్ని విధాలుగా సహాయపడ్డది తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని విధాలుగా సహాయపడ్డది గుర్తుపెట్టుకోవాలి జాతీయ పార్టీలు వాళ్ళ లాభాలు చూసుకుంటారు ఏమన్నంటే చెలో ఢిల్లీ అంటారు ఇది ఒకటి యాద పెట్టుకోవాలి మళ్ళీ తెలంగాణ ప్రజలను నమ్మి నానవత్తే పుచ్చి బుర్రలైనట్టు కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తూ ఉన్నది ఇక మళ్ళీ తెలంగాణ ప్రజలను వీళ్ళ వైపు మళ్లించుకోవడానికి కొత్త ఎత్తుగడలు కొత్త ముచ్చట్లకు తెరలేపుకుంటా ముంగడికి పోతా ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ చీకటి దోస్తి మరో వ్యూహాత్మక ఎత్తుగడకు దారితీసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇక రానున్న స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకరికొకరు లబ్ధి పొందేలా మాస్టర్ ప్లాన్ తో ఏదైతే ఎంపీ ఎలక్షన్లలో ఒకరికొకరు లబ్ధి పొందేలా అజ్జేసిండ్రో
ఒకరికొకరు లబ్ధి పొందేలా అది చేసిండ్రో ఎంపీ ఎలక్షన్లల్లో, ఈ ఎలక్షన్లలో కూడా గట్లనే ఒకరికొకరు లబ్ధి చేకూర్చుకోవాలి. ఏంది ఏం కథ? వీళ్ళ కోసం వాళ్ళు త్యాగాలు చేసిండ్రు, సీట్లను ఎంపీ టికెట్లను వాళ్ళ కోసం వీళ్ళు త్యాగాలు చేసిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ఇటు పోతే మెదకు, గిసోంటి అన్నీ ఉన్నాయి, మనం చూసినాం ఎంపీ ఎన్నికలల్లో. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ కు పడొద్దు, బీజేపీకి మళ్లించే ప్లాన్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. గందుకని ఇక్కడ ఈ అంశం తెర మీదకి వచ్చింది. గ్యారంటీల అమలు, హైడ్రా విధ్వంసంలో ఈటెల రాజేందర్ ఒకడే. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిని నిలదీయడానికి మంచి ఛాన్స్ దొరికింది వీళ్ళందరికీ. బీజేపీ వాళ్ళకు ఎవ్వరు నిలదీయలే. మొత్తం మీద ఆ పరిస్థితి. లోక్సభ వ్యూహమే మరోసారి అమలుకు రేవంత్ ప్రయత్నాలు. లోక్సభలో ఏ విధంగానైతే వ్యూహాలు వాళ్ళు ప్లాన్ చేసిండ్రో, ప్లాన్ ప్రకారం నడుచుకున్నారో, వాళ్ళ కోసం వీళ్ళు టికెట్లు త్యాగాలు చేసిండ్రు. అబ్బా మీరు అక్కడ డమ్మీ అభ్యర్థిని నిలబెడితే నేను గట్టి అభ్యర్థిని నిలబెట్టుకుంటా, ఇక కాంగ్రెస్ అంటే ఇక బీజేపీ వాళ్ళు మేము ఆడ పోటీ చేస్తున్నాము, మొత్తం మీద మాకు అక్కడ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టుర్రు, మేము గట్టి అభ్యర్థిని నిలబెట్టుకుంటామని చెప్పేసి ముచ్చట మాట్లాడుకొని జెడ్పీటీసీ వార్డ్ మెంబర్ కూడా పనికి రానోళ్ళను వాళ్ళు వీళ్ళు అదలాయించుకొని ఎవరు గుర్తుపట్టని వాళ్ళను ఇక మరి ఇక్కడ చూసుకోవచ్చు. మనం చేవేళ్ళ టికెట్ ఇస్తారని పట్నం మహేందర్ రెడ్డి పోయిండు పాపం. ఇక్కడ పోయి మల్కాజ్గిరి టికెట్ ఇచ్చిండ్రు. అసలు చేవేళ్ళలో వీళ్ళందరూ తెలుసు, పట్నం మహేందర్ రెడ్డి వీళ్ళందరూ తెలుసు. తెలిసినాక కూడా ఇక్కడ మల్కాజ్గిరి టికెట్ ఇచ్చిండ్రు. ఆమెను ఒప్పుకున్నది కదా, పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఒప్పుకున్నది కదా. ఏమని ఒప్పుకున్నది? అసలు మల్కాజ్గిరిలా ఎవ్వరికి నేను తెలియదని చెప్పేసి ఒప్పుకునేది. ఇటువంటి డ్రామాలు చాలా ప్లే చేసిండ్రు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడబలుక్కొని. ఇప్పుడు కూడా అదే డ్రామాను ప్లే చేయాలని చూస్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అనేది బాగా వైరల్ అవుతున్న ముచ్చట. మొత్తం మీద ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇస్తారని ముచ్చట జోరందుకున్నది. చర్చలు వార్తలు గప్పుమంటున్నాయి. ఇక మరి ఈ మేమే రేసులో ఉన్నాం, మేము కూడా రేసులో ఉన్నామని చెప్పేసి బీజేపీలో చాలా మంది మాట్లాడిరు కదా. అధ్యక్ష పదవి రేసులో నేనున్నానని చెప్పేసి చాలా మంది మాట్లాడేది. వాళ్ళందరూ ఆ రేసులో ఉన్న వాళ్ళందరూ మరి ఈ అంశం తెర మీదకి వచ్చినాక ఎవరు సపోర్ట్ చేస్తలేరు బీజేపీ వాళ్ళు. దీని వెనక అర్థము మనకి ఈజీగా అర్థమవుతుంది క్లియర్ కట్గా. ఇక ఇదన్నట్టు కథ. తెలంగాణ ప్రజలు నమ్మొద్దు, మోసపోవద్దు, ఆగం కావద్దు. మీకు ఎవరైతే మంచి పనులు చేసి పెడతారో, మీ పక్షాన ఎవరు నిలబడతారో, మీ పక్షాన ఎవరు పోరాటం చేస్తారో, ఒకసారి మోసపోయే ఆగమైండ్రు తెలంగాణ ప్రజలు. ఆగమైతున్నాం కూడా. ఇలా రైతు బంధు పడితే ఆ ఇల్లు కలకలలాడుకుంటూ ఉండేది. ఇలా రైతు బంధు ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నది రాష్ట్ర రైతాంగం మొత్తం. ఇది వాస్తవం. మీరు పల్లెలలో ఏ ఇంటిని కదిలించినా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రూపాయి 2 రూపాయలు మిగిలినాయి, ఇప్పుడు ఆయనతో మిగులుతలేవు, ఈ రైతు బంధు అత్తలేదు, ఏమత్తలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసే కుటుంబాలు ఎక్కువ కనబడతాయి పల్లెలల్లా. ఒకసారి ఆలోచన చేసుకొని ముందడికి ఓన్రి. అట్లనే ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తాయని అంటారు. ఇక మరి ఈ బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఆ రిజర్వేషన్ ముచ్చట ఇంకా తెర మీదకి ఏది రానే లేదు. ఇక ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి ఇంకో ముచ్చట చెప్తా ఉన్నారు. చూడుర్రిగా.